పులివెందుల్లో సై అంటే సై అంటున్నాయి టీడీపీ వైసీపీ. పులివెందుల మాదే అని వైసీపీ అంటుంటే అంత సీన్ లేదు, అక్కడ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారని కౌంటర్ ఇస్తోంది టీడీపీ. సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఈ రోజున ఎన్నికల అధికారి గారికి చెప్పాం. సరే అని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగింది. ఏమాత్రం జరుగుతుందా అని చెప్పేసి వేచి చూస్తా ఉన్నాం. మేము ఒకటే, పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఒంటిమిట్ట గాని కడప జిల్లాలో ఏదో జరిగిపోద్ది, ఏదో చేసేయాలని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం అధికారంగా మొత్తంగా పోలీస్ వ్యవస్థ అంతా మీరు తల్లకిందులు తపస్చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయం. ఎవరికి వాళ్ళం మేము గెలుస్తామని మేము పోటీలో దిగుతాం, గెలుస్తామని పోరాటం చేస్తారు, గెలవాలనే కోరుకుంటాం, గెలుస్తామనే ధీమా కూడా మాకుంది. ఓకే, అర్థమైందా? అక్కడ నిజంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ, పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈ రోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న 10,000 ఓట్లకి ఎందుకు భయపడాలి? 11 నామినేషన్లు ఎట్టొచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా. ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు.